మనోరంజని పువ్వు పేరుకు తగ్గట్టే మనోరంజని మనసును రంజింపజేసేది. ఏ పువ్వుకు లేని పేరు ఈ పువ్వుకి ఎందుకొచ్చింది? ఏ పువ్వులోనూ ఆ పువ్వు వాసనను తెలియచేసే పేరుండదు. కేవలం మనోరంజని పువ్వుకు మాత్రమే అలాంటి పేరుంటుంది. మనోరంజని సువాసనను రంజింపచేస్తుంది, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ప్రముఖ వైద్యులు చెప్పిందాన్ని బట్టి మానసిక రోగాలతో, మానసిక అశాంతితో ఉన్నవారికి ఈ పూల వాసన స్వాంతన చేకూరుస్తుంది, ఉపశమనం కలిగిస్తుంది. ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఇంటిల్లపాది సువాసన, శుభగంధాలు వెదజల్లుతూ ఉంటాయి. ఈ మనోరంజని మొదట మొక్కగా తయారై ఆ తర్వాత వృక్షంగా మారుతుంది. మనోరంజని పూల మొక్కలకు పుట్టినిల్లు భారతదేశమే. మన దేశం నుంచి ఈ పూల చెట్టు బర్మా, దక్షిణ చైనా, ఫిలిప్పైన్స్కి చేరుకుంది. మనోరంజని పూలతో కొన్ని దేవాలయాల్లో విగ్రహాలకు మాలలు వేస్తారు. మనోరంజని పువ్వుతో పూలమాలంటే చాలా విలువైంది. మనోరంజని పూలకు, కాయలకు ఎన్ని రకాల వైద్య లక్షణాలున్నప్పటికీ వీటిని సువాసనల కోసమే వాడతారు. ఒక్క పువ్వు కొని కారులో పెట్టుకుంటే చాలు, రోజంతా కారులో సుగంధాల సువాసనలు. ₹1000 విలువ చేసే పర్ఫ్యూమ్స్ కూడా ఒక్క పువ్వుకు సాటిరావు. ఇంట్లో పడక గదిలో పెట్టుకున్న పరిమళమే. ఇప్పటికే ఈ పువ్వుని క్రమం తప్పకుండా కొని తీసుకెళ్తారు. వీటిని ఒక్కొక్కటిగా అమ్ముతారు. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.